హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానాకాలం పంట పెట్టుబడి సంగీత డబ్బులైతే విడుదల అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ రోజున వచ్చేసి మనకైతే జూన్ 24వ తారీఖున మంగళవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావడం అయితే జరిగింది. అలాగే రేపు బుధవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి, అలాగే ఏ జిల్లాల్లో వచ్చేసి ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి. ఎందుకంటే మన ఛానల్ తరపున వచ్చేసి చాలా మంది రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే పడుతున్నాయి విషయాలు చెప్తున్నాం కాబట్టి అప్పటి నుంచి చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి. సో మనమైతే ఈ రోజు వీడియోలో రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది, అలాగే గతంలో యాసంగి పంటకు సంబంధించిన కొంతవరకు అయితే ఇచ్చారు కదా, ఆ కొంతవరకు ఆపేసిన డబ్బులు మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అన్నిటి గురించి మనం అయితే తెలుసుకుందాం. అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అప్డేట్ మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా వచ్చేసి గత ప్రభుత్వం నుంచి అలవాటైతే చేసింది కదా. గతంలో రైతు బంధు పేరిట ఎకరానికి 4,000 అయితే మొదట్లో అయితే ఇచ్చారు, దాని తర్వాత 5,000 రూపాయలు అయితే ఇచ్చారు కదా గతంలో ఉన్న ప్రభుత్వము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం ఎన్నో హామీలు పథకాలు అయితే ఇచ్చారు. వాటిలో కొన్ని అయితే ఇప్పుడే ప్రజెంట్ అయితే అమలు అయితే చేయడం అయితే జరిగింది, కొన్ని చేయలే విషయం మనందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతవరకు వచ్చాయంటే దాదాపుగా చాలా మంది రైతులు అయితే రావనున్నాయండి. ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. ఆల్రెడీ గతంలో కొంతమంది అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో 6 ఎకరాల నుంచి 7 ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదండి. 6 నుంచి 7 ఎకరాలు కలిగిన కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఆ పెండింగ్ డబ్బులు అలాగే రేపటి రోజున వచ్చేసి 8 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే రావాల్సిన అయితే ఉన్నాయి కదా. ఈ డబ్బులు అలాగే ఆ డబ్బులు వచ్చేసి మొత్తంగా రేపటి రోజున చాలా మంది రైతులకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి. హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. వానాకాల సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు ఎటుపోవని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి. సో చెప్పిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపై ఏదైతే పెండింగ్లు అయితే ఉన్నాయో ఆ పెండింగ్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు దాదాపుగా 4 నుంచి 6 ఎకరాలు కలిగిన వారికి అయితే కొంతమందికి ఇచ్చారు. 1 నుంచి 4 ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో రావడం అయితే జరిగిందండి. పెండింగ్ డబ్బులు కూడా మనకైతే ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో అందజేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల కోసం ఒక మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఏదైనా సరే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చి ఉంటే హ్యాపీ అండి. ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా.